ఇమ్రాన్ ఖాన్కు సీరియస్, జైలు నుంచి రహస్యంగా ఆసుపత్రికి తరలింపు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో జైలు అధికారులు ఆయన సీక్రెట్గా ఓ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన బయటికి రాలేదు. కానీ మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 2023 ఆగస్టు నుంచి రావల్పిండిలోని అడియా జైల్లో ఆయన ఉంటున్నారు. ఇటీవల జైలు అధికారులు తన కుటుంబ సభ్యులను కూడా కలిసేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పటికే ఆయన చాలా వరకు ఒక్కంటి చూపు కోల్పోయినట్లు ప్రచారం నడుస్తుంది. జైల్లో ఆయనపై పలు రకాల దాడులు కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తాజాగా ఆయన రహస్యంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే ఎవరికీ తెలియకుండా చికిత్స అందించడంపై పీటీఐ నేతలు మండిపడుతున్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పీటీఐ కార్యకర్తలు. దీనివల్ల ఆయన ప్రాణాలకే ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇమ్రాన్ ఖాన్కు ఎలాంటి చికిత్స చేసినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పర్మిషన్తోని మరియు ఫ్యామిలీ డాక్టర్ సమక్షంలోనే జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన విషయంలో ప్రభుత్వం పాటిస్తున్న తీరు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ను త్వరలో ఇస్లామాబాద్లో నూతనంగా నిర్మించనున్న జైలుకు తరలించనున్నారు. మరో 2 నెలల్లో ఆ జైలు నిర్మాణం పూర్తవుతుందని పాకిస్తాన్ మంత్రి ఒకరు తెలిపారు. అక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని మంత్రి వెల్లడించారు.